హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ డ్రాగర్ 2.2 అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ నెంబర్ 6 గైస్. సో లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ వచ్చేసి నేను డ్రాగన్స్ ఐలాండ్కి వెళ్ళి రైడ్ చేసిన తర్వాత ఎపిసోడ్కి అయితే కంటిన్యూ అనమాట. ఇంత తర్వాత నేను ఏం ప్రోగ్రెస్ చేయలే, జస్ట్ డ్రాగన్స్ని ఇక్కడ తీసుకొచ్చి వెంటనే మీకైతే వీడియో అయితే మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. సో చూపిస్తా. నేను ఇందాక చెప్పినట్టు ఒకటి చెప్పాలైతే ముందు మీకు, నేను ఇక్కడికైతే ఓన్లీ 2 డ్రాగన్స్ని తెచ్చిన అనమాట. ఒకటి మనోడు, ఇంకొకటి ఈ బుడ్డ డ్రాగన్, ఏ డ్రాగన్ అనమాట. ఈ రెండింటిని తీసుకొచ్చిన బికాస్ 4 డ్రాగన్స్ అక్కడ లిటరల్గా ఉన్నాయి. ఆ 4 తీసుకురానికి నాకు ముందే చాలా టైం లేదనమాట. అలాంటిది అక్కడ 4 డ్రాగన్స్ని కొంచెం స్ట్రక్చర్ వర్క్ ఎక్కువైంది. సో నేను వీడియో రికార్డ్ చేసి 2 డ్రాగన్స్ అయితే కిల్ చేసిన అనమాట. వాటి నుంచి వచ్చినాయి ఒక డ్రాగన్ బోన్స్ అయితే వచ్చినాయి 39, బ్రౌన్ డ్రాగన్ స్కేల్ అయితే 8 వచ్చినాయి, బ్లాక్ డ్రాగన్ స్కేల్స్ అయితే వచ్చేసి 62 అయితే వచ్చినాయి అనమాట. ఐ థింక్ ఇవి మన గేమ్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ స్వాట్స్ అయినా ఆర్మర్ అయినా తయారు చేసుకోనికి ఐటమ్స్ ఐ థింక్. సో అవైతే మనకి దొరికినాయి. సో ఇప్పుడు వీడియో దేనికి రికార్డ్ చేస్తున్నా అంటే, ఇప్పుడు వీడియోలో మనం డ్రాగన్ స్వాట్, డ్రాగన్ బౌ, దీనికి ఎన్ని డ్రాగన్ బోన్స్ కావాలి? ఒక్క డ్రాగన్ బౌ. 1 2 3 3 4 5 6 7 8 9 bows, 9 bones, 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 20 24 25 26 27 28 29 30 31 32 33 34 యా 32 39 అయితే ఉన్నాయి. సో ఈ 39 ఇట్లతో ఒక ఫుల్ సెట్ ఆఫ్ ఆర్మర్ని అయితే తయారు చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేనైతే ఆ రిస్క్ అయితే చేస్తలేను అనమాట. డ్రాగన్ స్కిల్స్ ముందే రేరెస్ట్ డ్రాగన్ స్కల్ కూడా. నేను ఇప్పుడు వీటితో వచ్చేసి ఫైర్ బో అయితే చేద్దాం అనుకుంటున్నా. గేమ్లోనే అది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బో అయితే. దానికి 3 కావాలి, 3 స్ట్రింగ్స్ కూడా కావాలి. లెట్స్ క్రాఫ్ట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం డ్రాగన్ బౌ అయితే చేయాలి. ఫస్ట్ అయితే క్రాఫ్ట్ ఆలే వచ్చాను నేను. వాట్ తీసుకున్నాను కదా స్ట్రింగ్స్ గైస్, తీసుకున్నా కదా. ఏమో లేని క్లిక్ చేయనట్టు. 3 బౌ, డ్రాగన్ బౌ. యా, ఒకసారి లుక్ చూద్దాం. వావ్, క్రేజీ పట్టుకుండు. దీనికంత లేనట్టు కొడుతుంది కానీ డ్రాగన్ బౌ అయితే వావ్, నైస్. ఐ థింక్ నేను వాడచ్చా. 20 డ్యామేజ్, మనది 15 డ్యామేజ్. సో ఇప్పుడు ఫైర్ బౌ ఇవన్నీ అన్లాక్ అయినాయి. స్పిరిట్ కావాలా? ఫైర్ డ్రాగన్ స్పిరిటా? అదెక్కడి నుంచి తేవాలా అబ్బా ఇప్పుడు నేను? అవును, ఈ బౌ రిపేర్ చేయాలంటే దీనికి డ్రాగన్ బౌస్ తోటే రిపేర్ చేయాలా? డ్యూరబిలిటీ ఎంత? 1700. దీనిది 1000. రిపేర్ నాన్న 1000. ఇంకా నేను చూద్దాం స్వాట్స్లలో బెస్ట్ డ్రాగన్ బోన్స్ తోటి కటానా వీవేనా మనం చేసేది. కటానా అయితే కటానా మీద అయితే స్పెండ్ చేయబుద్ది అయితే లేదు నాకు, ఎందుకో కొంచెం బాధ అవుతుంది. కటానా మీద అయితే స్పెండ్ చేయ నాకేందో. ఇది కొంచెం డ్రాగన్ లాంగ్ స్వాట్, 21 డ్యామేజ్. చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డ్యామేజ్లలో ఏది ఎక్కువ చూపిస్తుందో ప్రస్తుతానికి చూద్దాం. 21 18 19 20. 1 second కూల్ డౌన్. ఫైబర్ అండ్ డ్రాగన్స్ క్లా ఈజ్ యువర్ కమాండ్. ఛాన్స్ టు డీల్ డబుల్ డ్యామేజ్. డ్రాగన్ బోన్ హార్వెస్టర్. రా పవర్
Dragonic power is formed. 1 second cooldown. An elegant weapon for a more civilized age. డ్రాగన్ పై స్పియర్ వద్దు, అది ఎట్లా తీసుకోండి. లాంగ్ స్వర్డ్. బ్లేజ్ లేదా నాకు, ఇవన్నీ చేద్దామన్నా కూడా బ్లేజ్ రాడ్ కూడా లేదు ఇప్పుడు నాకు కాడ. నెక్స్ట్ స్టెప్ చూడలేదు, ఎట్లాగైనా నెదర్కి వెళ్ళాలి. ఐస్ చేద్దామని ఐస్ స్పిరిట్ లేదు, లేవు గైస్, ఐస్ స్పిరిట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను డ్రాగన్ బౌ తోటి బోన్స్ తోటి ఏం చేయలేనా? కొంచెం బ్లేజ్ రాడ్ నాకు కాడ ఉండొచ్చు. బ్లేజ్ పౌడర్ అయితే నా కాడైతే ఉంది, బ్లేజ్ రాడ్ అయితే లేదు. అరే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం పక్కా వెళ్ళాలి. గాయస్, నేను అసలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట టోటల్ వరల్డ్ని. చూడొచ్చు, నేను నా బేస్ 2800లో ఉంటే నేను ఇంత దూరం దాకా వచ్చిన. సచ్ అ బ్యూటిఫుల్ వ్యూ గైస్. ఏంటది? గిరిఫినా ఏమో, కానీ ఇక్కడ సైడ్ చూడండి గైస్, అస్సలు ఇక్కడ సైడ్ క్లౌడ్స్, ఇక్కడ సైడ్ ఏమో ఇది. Wow, what a beautiful view guys. ఓడాడు గైస్, వీడియో ఈ స్వాడ్ వచ్చేసి నాకు 3 ఆర్కేట్లు తీసుకొచ్చి వాడు ఒకసారి నేను కిల్ చేసిన అనమాట. నేను మళ్ళీ పుట్టి మన కాడికి టోటమ్స్ వచ్చేసి చీప్ అయిపోతున్నాయి. అప్పుడు నాకు ఆయన కాడికి వెళ్ళి ఆయన కిల్ చేస్తే నాకు ఆ స్వాడ్ అయితే దొరికిందనమాట. లిటరల్లీ ఇట్లా ఇప్పటికీ నేను ఐ థింక్ ఆల్మోస్ట్ 10 ఎబోనే కిల్ చేసిన అనమాట. నేను ఎక్కడో ఉంటే నాకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది. అన్లిమిటెడ్ స్పాన్ అవుతున్నాయి. స్పాన్ అయిన ప్రతిదాన్ని నేనైతే కొట్టుకుంటే వెళ్తున్నాను అనమాట. లిటరల్గా వచ్చేసి షార్ట్స్ ఇవన్నీ నాకు పెద్ద అవసరం లేదు. టోటమ్స్ మీరు చెప్తే నమ్మరని నేను వచ్చేసి రికార్డింగ్ అయితే పెట్టినా అనమాట. యూ కెన్ సీ దట్. ఇంకొకటి ఏమో స్పాన్ అయింది. ఇట్లా ఈ ఏరియాలో అయితే గురిఫిన్స్ అయితే ఫుల్ స్పాన్ అవుతుంది. ఇది వచ్చేసి క్లౌడ్ ఉన్న లేయర్ అనమాట. క్లౌడ్ ఎక్కువనే ఉంది. దీనికి ఇవి గురిఫిన్సే కదా, క్లౌడ్ ఏదైనా సరే. అది వచ్చేసి మ్యాక్సిమం అయిపోయింది అనుకుంటా. ఇంకా కొన్ని అయితే మిగిలి ఉన్నాయి. లిటరల్గా ఫామ్ గైస్, ఇది వచ్చేసి నాది అయిపోయింది. ఎజిలిటీ మ్యాక్స్ అయింది. లెట్స్ సీ హౌ మచ్ చేసుకో. 259 XP గైస్. లిటరల్గా చూస్తున్నారు అసలు. వాట్ ద హెక్. ఇట్లా అన్లిమిటెడ్ ఎక్స్పీ అయితే వచ్చేస్తుంది గైస్. నాకు వచ్చేసి ది బెస్ట్ ఫామ్ అనుకుంటా. వావ్, నాకు హార్ట్స్ చూడండి. నాకు లిటరలీ నేను ఒక 12 హార్ట్స్ నుంచి 22 హార్ట్స్కి వచ్చేసిన అనమాట. లిటరల్గా ఇది క్లౌడ్ అనమాట. ఇది క్లౌడ్. ఈ ఏరియాలోనే ఎక్కువ స్పాన్ అవుతున్నాయి గురిఫిన్స్. అన్లిమిటెడ్ గురిఫిన్స్ అయితే కొట్టుకుంటున్నాయి. ఎప్పటికీ ఒక 20-30 వచ్చేసి కొట్టుంటా ఈజీగా. ఇంకొకటి ఇట స్పాన్ ఈ ఏరియాలోనే స్పాన్ అవుతున్నాయి మెయిన్గా, ఈ మౌంటైన్ రీజియన్లో. ఫస్ట్ టైం ఇది వచ్చినప్పుడు లిటరల్గా నా బేస్ తగ్గబెట్టింది. నా ఫామ్లో పోతలేదు, ఫుల్ హార్డ్ అయిపోయింది. ఇది నేను మోస్ట్ పవర్ఫుల్ బాస్ అనుకున్నా తెలుసాక. లిటరల్గా
బట్ ఒక్కసారి నాకు డ్రాగన్ ఫైర్ రేస్ వచ్చినాక జీజీబీ, లిటరలీ జీజీబీ వేస్ట్. చూస్తున్నారా అసలు వాళ్ళు ఎంత కొట్టినా నాకు అసలు 0 డ్యామేజ్. వాళ్ళే చేస్తున్నారు ఇంకా ఎంత కొట్టి కొట్టి కూడా. లిటరల్గా వాట్. నేను ఈ గేమ్ని ఐ థింక్ నేను వన్ ఆఫ్ ద ఎట్లా చెప్పాలంటే గేమ్లో 100% నుండి నేను ఒక 60% 70% నేను పవర్ఫుల్ అయినా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నాది అయిపోయింది 50% అన్ని లెవెల్స్ వచ్చేసి. అటాక్ 50% అయిపోయింది, ఎజిలిటీ 50 అయ్యింది, ఇంకా డిఫెండ్ వచ్చేసి 40 అట్లా సంథింగ్ ఉంది. ఈజీగా అయితే అయిపోతుంది. నేను గేమ్లో 60% పవర్ఫుల్ అయితే అయినా అనుకుంటున్నా. మాకు ఇంకా అన్లిమిటెడ్ హెచ్పి గైస్, ఇక్కడికి వచ్చేసి సార్ అన్లిమిటెడ్ ఎక్స్పీ, ఎంత అంటే అంత ఎక్స్పీ వచ్చేస్తుంది ఇక్కడ. బట్ వీ హ్యావ్ టు స్పెండ్ టైం. స్టార్టింగ్లో వచ్చేసి 2 1 ఇట్లా వెంటనే స్పాన్ అయిపోయినాయి. ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ మాప్స్ కౌంట్ పెరుగుతూ ఉంటే ఇక తగ్గుతున్నాయి అనుకుంటా. నేను మీకు చూపిస్తా ఇప్పుడు, ఒకదాన్ని వచ్చి కొట్టేస్తాను. మెయిన్గా నాకు ఫైర్ రేస్ ఉంది. దేని ద్వారా అంటే సైక్లోప్ సైడ్ నుంచి దీన్ని డ్రాగన్ ఐ అయితే తయారు చేసిన. ఫైర్ రేస్ ఉంది, నైట్ విజన్ అవుతుంది. వీటి ద్వారా డ్యామేజ్ చేస్తూ నాకు పెద్ద ఫరక్ అయితే పడట్లేదు అసలు. డ్యామేజ్ ఎట్లాగో హీట్ని రిలీజ్ చేస్తుంది, ఫైర్ని. ఆ ఫైర్ వచ్చేసి నాకు అక్కడ ఆల్రెడీ ఫైర్ వేస్తుంది. సో ఇప్పుడే బాట్ అని అసలు అవి డ్యామేజ్ చేయలేకపోతుంది. ఇట్ బికేమ్ నూబ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. మీకు అవి చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఇక్కడ నేను రాగానే ఫస్ట్ ఒక్క బాస్ని చూసి నేను కొట్టేస్తుందని ఇక్కడ వేస్ట్ అయితే పెట్టుకున్నా. ట్రేడ్ చేసి వచ్చింది మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంటే. బేస్కి వెళ్ళిపోయి చూపిస్తా. లిటరల్లీ నా అక్కడ ఎన్ని టోటమ్స్ ఉన్నాయో రైట్ నో. మేబీ ఇంతకుముందు అవి వేరే బాస్ని సంతొచ్చుంటాయి. లిటరలీ ఎన్ని వచ్చినాయి, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ లిటరల్గా ఇవన్నీ ట్రూ. ఇన్ని టోటమ్స్ వచ్చినాయి, ఇన్ని టోటమ్స్ లిటరలీ. వావ్. నాకు ఇక అన్లిమిటెడ్ ఆరోస్ మ్యాక్సిమం గేమ్ నేను యా Yeah, guys, after 5 minutes, I will do something. I know I'm just going to fire question say me. Ever seen interest student? Has one of them. Isa responding. Okay, 5 minutes gap వస్తుంది. Next gap లాగానే వేరే వేరే. Two times నాకు ఇప్పుడు లిటరల్లీ 2 times నేను అంటే అన్లిమిటెడ్ బ్రో, అన్లిమిటెడ్ కాంటెంట్ మీకు సీరియస్ అని చేస్తున్నా చేసి గురించి బాగా చేసింది. నాకు గేమ్ ఐ థింక్ వేస్ట్ బాయ్. నాకు ఎవరు నా స్టార్టింగ్లోనే వచ్చేసాను అన్నమాట. బట్ వెంట నేను వాకి టైం రికార్డ్ చేసిన మాత్రమే వాటి పెట్టుకుని బెటర్ ఉంటుంది. జాయిన్ చేస్తూ ఉంటాను మేడం. సో అన్ఎక్స్పెక్టెడ్గా సిచ్యువేషన్ అప్పుడే స్టూడెంట్స్ లిటరలీ ఎన్ని స్టూడెంట్స్ అబ్బా. ఇంత ఎక్స్పీరియన్స్ చూద్దాం. 190 పవరా వావ్. దీని ఒక గైస్ బ్రీఫింగ్ ఇది యాక్చువల్లీ మూవీలో నాకు బ్రీఫింగ్ క్లౌడ్ ఈవెంట్ అంటే ఆ దూలే అయినా ఇంకా అన్లిమిటెడ్ స్పాట్ అనమాట. ఎంతంటే నాకు చేసాను లైక్ ఎంతంటే అంత ఈసారి ఇక్కడ బయట లేదు ముందుకు ఏలో వైరస్ పోషన్ వల్ల ఎఫెక్ట్ వల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ బాస్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన ఫామ్ మాత్రమే తెలుసు. బెస్ట్ చెప్పండి, మన బెస్ట్ బాసేనా? యా ఒకటి ఐదు. దీనికి అసలు మ్యాక్స్ ఏంటి నాకు అంటే టోటల్ మ్యాక్స్ ఏం వస్తుంది లక్ టు ఐ థింక్. యా 10 నా తర్వాత చూస్తున్నాం గైస్. మళ్ళీ వచ్చి నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎన్నిసార్లు కొట్టినా చాలా పావులా నాకు.
దీనికి నేను బేస్ వేస్ట్ జస్ట్ ఒక 5 మినిట్స్ మళ్ళీ ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోతుంది అనే విధంగా నేను వచ్చి ఎక్కడో అని పెట్టాను కొండలో ఎక్కడో అని మళ్ళీ వెళ్ళిపోతుంది దాంట్లో నాకు తెలుసు అసలు ఈ బెస్ట్ ఫామ్ అవుతుంది ఎక్కడో వావ్ ఓపెన్ ఏంటి వాడు చూస్తే నేను హ్యాపీ చేయడానికి పక్కా చేసిన 100% నాకే డౌట్ వస్తుంది ఇంత కూడా అది సో ఎస్ గైస్ మనం వచ్చేసి ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్ ఐటమ్ అయితే తయారు చేస్తున్నాం. కొంచెం ఆన్ చేసి ఫస్ట్ అయితే వాటర్ తాగుతాం. ఫుల్ గ్రైండ్ అయితే చేస్తున్నా గైస్ మొత్తం గేమ్లో ఫుల్ అంటే ఫుల్ గ్రైండ్ అనమాట. నేను అన్నది ఫస్ట్ మనకి ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి యాంకర్ చూడొచ్చు, బ్లైండ్నెస్ రెసిస్టెన్స్ ఇది వచ్చేసింది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఐ థింక్ నేను డైరెక్ట్ ఇప్పుడు దీనిలో కూడా అప్గ్రేడ్ కావచ్చు అనుకుంటా నాకు తెలిసి. దీనికి తేడా నాకు పెద్ద తెలీదు. బ్లైండ్నెస్ స్లోనెస్ పాయిజన్ విదర్ మైనింగ్ ఫెటీ లెవిటేషన్ మైనింగ్ ఫెటీలో లేదు. ఎక్స్ప్లోజన్ రెసిస్టెన్స్, ఫైర్ రెసిస్టెన్స్, మైనింగ్ రెసిస్టెన్స్, మైనింగ్ ఫెటీ. సో ఇప్పుడు ఇది కూడా తయారు చేస్తున్నాను అనమాట. నా కాడ వాయిడింగ్ ఎట్ వచ్చేసి ఒకటి ఉంది. ఇప్పుడు ఇందాక ఇప్పుడే పెట్టిన ఇప్పుడు ఇంకోటి తయారు చేయాలి. అరే యార్ వాయిడింగ్ ఎట్స్ రెండు ఉన్నాయి. నైస్. ఐ థింక్ దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అనుకుంటే గేమ్లో ఇది లెజెండరీ ఐటమ్. రెడ్ వూల్ అయితే కావాలి. నా కాడ ఇప్పుడు వూల్ ఉందో లేదో తెలియదు పెద్ద. ఆ డ్రాగన్స్ కళ్ళు వచ్చేసి ఇందులో ఉంటుంది. ఇందులో ఇలా కాదట. యా ఒక్కటి చాలు. మళ్ళీ ఒకటి ఇది 3 అవి ఇంకొకటి కావాలన్నమాట. మనకు వచ్చేసి ఇప్పుడు ఊలు తక్కువైంది. ఇక్కడ ఇదంతా ఊలే కదా. 1 2 3 4 5 ఊల్. దీనికి ఇప్పుడు రెడ్ కలర్లోకి మార్చాలంటే రెడ్ కలర్ డై కావాలి కదా. ఇప్పుడు మనకి రెడ్ కలర్ డై ఎలా వస్తుంది అబ్బా? రెడ్ డై కావాలి. ఈ రెడ్ డై వచ్చేసి బయట ఫ్లవర్స్లో ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ ఫ్లవర్ రెడ్ ఫ్లవర్ అయితే కావాలి ఇప్పుడు మనకి. రెడ్ ఫ్లవర్స్ నార్మల్గానే ఉంటాయి అనుకుంటున్నాను. యా ఒకటి దొరికేసింది. అరే అది పికప్ చేసుకో బ్రో. 1 2 3 డై ఇప్పుడు ప్రస్తుతానికి. మూడు ఇంకా కావాలన్నమాట. టోటల్ 5 ఉన్నాయి కదా. ఇక్కడ ఇప్పుడు చూసినా లాగ్ అవుతుంది ఫోన్. గ్రైండ్ చేస్తున్నాను కదా దాని ద్వారా అనుకుంటా నాకు తెలిసి. యా 5 దొరికేసినాయి గైస్. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఐటమ్ అయితే ఇప్పుడు క్రాఫ్ట్ చేయబోతున్నా. యా నేను మీకు పోయిన ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినాను కదా దీన్ని క్రాఫ్ట్ చేసా గైస్, బట్ వాడొస్తలేదని. నా ప్రాబ్లం వచ్చేసి సాల్వ్ అయిపోయింది. నా లెవెల్స్ చూడొచ్చు మీరు. నేను ఆ ట్రిక్ ద్వారా వచ్చేసి ఎన్నైతే చేసిన అనమాట. రెడ్ డై యా గైస్ మోస్ట్ పవర్ఫుల్ hell item in the game. I achieved it. దీనైతే తీసేస్తున్నా. నా కాడ ఇప్పుడు ప్రతి ఒక్క ఉండొచ్చు. ఒక్క నిమిషం ఇప్పుడు ఏమైనా తీసేవచ్చా నేను?
స్పీడ్ టు ఫెదర్ ఫాలింగ్, దీనికి ఏమన్నా ఉందో? స్పీడ్ టు ఫెదర్ ఫాలింగ్ లేదు. ఈ మూడు ఇట్లనే ఉండాలనుకుంటే ఇంకా ఈ సెట్ చేంజ్ చేయాలి చేసి మనం వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ హెల్త్ ఐటెం అయితే క్రాఫ్ట్ చేసినాం. నెక్స్ట్ ఏం చేయొచ్చు ఇంకా మోస్ట్ పవర్ఫుల్ హెల్త్ ఐటమ్స్లో? ఐ హోప్ హెల్త్ ఐటమ్స్లో అన్నిట్లో మనం మాస్టర్ చేసినాం అనుకుంటా. దీన్ని అచీవ్ చేయాలి. ఇది కావాలి ఇప్పుడు మనకి. నెదరైట్ 4 అంటే 12 స్క్రాప్ కావాలి. మన కాడ ఎంత ఉంది? ఇక్కడ కాదనుకుంటే నేను పెట్టేది 13. అంతేనా? కాదు, ఒకసారి చూద్దాం. ఒకటి 2 3 స్క్రాప్ నాకు దొరికింది అనుకుంటా. ఒక ఇంగెట్, దీన్ని వచ్చేసి క్రాఫ్ట్ చేసిన. హైకోర్ ఉంది నా కాడ. వాయిడ్ స్టీల్ చేస్తా. వాయిడ్ స్టీల్ చేయాలంటే నాకు ఆ వాయిడ్ ఇంగెట్ కావాలంటే అరే బ్యాక్ ప్యాక్స్, షాడో స్టోన్ కావాలి. ఇంకా ఇవి కావాలి. ఇవి ఎక్కడైనా పెట్టానో చూస్తా, కొంచెం ఎక్కువనే కావాలి కదా. లేవనుకుంటా. ఓకే, హైకోర్ వచ్చేసి నాకు ఇందాక ఒకటి దొరికింది. ఇప్పుడే డెజర్ట్కి వెళ్ళి వచ్చేసాను గ్యాస్, అందుకే మొత్తం. డెజర్ట్ డ్రాగన్ కూడా దొరికింది. చూపిస్తాను వీడియోలో, మళ్ళీ తర్వాత చూపిస్తాను. కానీ ఇప్పుడు ఇదేంటి రెసిస్టెన్స్ అంటే 2 వాయిడ్ స్టీల్ ఇంగిట్స్ కావాలి. వాయిడ్ అరే ఒకటి. వీటి ద్వారా చేయొచ్చా? ఓకే రైట్. నేను చిన్నవి అనుకున్నా, ఫ్రాగ్మెంట్స్ అనుకున్నా. అలాంటివి నాకు అక్కడ ఉండొచ్చు. అవి ఫ్రాగ్మెంట్స్ లేవనుకుంటా గైస్, మన బేస్లో ఉన్నాయి అనుకున్నాను. అబ్బా ఇప్పుడే ఫ్లైట్కి వెళ్ళి వచ్చాను కాబట్టి మరి ఏమన్నా ఉండొచ్చు. అరే అన్నీ ఉన్నాయి నా కాడ. డెజర్ట్కి వెళ్ళి ఆ డెజర్ట్ పిరమిడ్ని వచ్చేసి లూట్ చేసి వచ్చిన అనమాట. సో దాని ద్వారానే నాకు అక్కడ ఇవన్నీ వెళ్తున్నాయి. ఒక్కటి తగ్గింది. హైకోర్ తీసా కదా, తీయలేదు అనుకుంటా బయటికి. రింగ్ ఆఫ్ రెసిస్టెన్సా? ఇప్పుడు ఇది తయారు చేయాలంటే నాకు డ్రాగన్ బోన్స్ అవన్నీ కావాలి. ఏమేమి కావాలంటే ఒక్క నిమిషం మాగానే. నాకు అక్కడ ఇవన్నీ పెట్టేసిన అనమాట. నా బేస్లో ఒకటి ఉంటుంది, అది స్పీడ్ది. ఎప్పటి నుంచో అవుతుంది అది. ఏంటి వీటికి కావాలి గైస్, మళ్ళీ ఒకసారి చూద్దాం. దాని స్లేయర్, దానికి డ్రాగన్ బోన్ నా దాంట్లోనే అనుకుంటే ఇప్పుడు ఇది కాదు, ఇది డ్రాగన్ బోన్స్ వచ్చేసి ఒక 4. ఐ హోప్ అవి ఎనఫ్ అనుకుంటా. డ్రాగన్ బోన్స్ చాలా రేర్గా వేసి నాకు అర్థమవుతుంది. డ్రాగన్స్ అస్సలు దొరకట్లేదు. 4 ఇక్కడిది ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? గాయస్ లిటరలీ హార్ట్స్ చూశారు అసలు మీరు? 3 అయితే ఫిల్ అయిపోయినాయి నాకు టోటల్గా. నాకు అక్కడ ఇప్పుడు ఏమేమి ఉంది? జంప్ బూస్ట్ ఉంది, హెల్త్ స్ట్రెంత్ 1, హెల్త్ బూస్ట్ 5, రెసిస్టెన్స్ 1, ఫైర్ రెసిస్టెన్స్, నైట్ విజన్, డార్క్నెస్, ఫైర్ రెసిస్టెన్స్, బెనిఫిట్, స్లో ఫాల్ అండ్ స్పీడ్. నాకు ఇప్పుడు కావాల్సింది రీజనరేషన్ అయితే లేదు. ఉందా రీజనరేషన్ నా దగ్గర?
రీజనరేషన్ అయితే లేదు గైస్, అందుకే రీజనరేట్ అయితే అవ్వట్లేదు. నేను ఎక్కడ ఎలాగో ఉన్నాయి కదా తీసి పెట్టుకుంటాను అనమాట. రీజనరేషన్ రింగ్ ఇప్పుడైతే హార్ట్స్ వచ్చేసి 20 అయినాయి. ఇంకా చూద్దాం ఇంకా బెస్ట్ హెల్ ఐటెం ఇంకేమన్నా ఉందా అని. నాకు తెలిసి హెల్ ఐటమ్స్లో అన్నీ వచ్చేసి నేను అచీవ్ చేసినాను అనుకుంటున్నాను. కింద ట్రైడెంట్ ఉంది, అది ఉంది, ఇంకేం మెయిన్ అయితే అన్నీ అయితే అచీవ్ చేస్తా గైస్. యా